భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే 100 రోజుల్లో మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు అశ్వారావుపేట టౌన్లో కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లేదా సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, వెడల్పు దాట్లో కానివ్వండి, ఇంకా సంక్షేమ కార్యక్రమంలో చూసినట్లయితే ఇవాళ ప్రాంతాలకు అతీతంగా ఇవాళ పట్టణంతో పాటు ఈ యొక్క నియోజకవర్గంలో కూడా మరి రైతు వారిగా చూసినట్లయితే పామాయిల్ ఫ్యాక్టరీ కానివ్వండి, రైతు బంధువు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకోవడం కానివ్వండి, లేదా పెన్షన్లు కానివ్వండి, మరి ఈ రకంగా అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మా నాయకుడు కేసీఆర్ గారిది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలుస్తుంది.